అంటే అసలు ఈ కర్మచక్రంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి మన జీవన విధానం అనేది కొంచెం చెప్పండి. ఓకే, ఇది కూడా చాలా మంచి ఇది. దీనికి కూడా కొన్ని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. గీతలు కూడా కొన్ని కృష్ణుడు చెప్తాడు, వేరు వేరు గ్రంథాలు కొద్దిగా సూచాయిగా చెప్పారనమాట. ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. వీటిని కూడా మనం పాటిస్తే మనకు ఈ కర్మ, పాపకర్మలు కానీ దానికి దోషాలు కానీ ఫలితం అనుభవించడం కానీ పునర్జన్మ రాకుండా ఉండడం కానీ తప్పించుకోవచ్చు అనమాట. అవి ఏమిటంటే కర్మ ఫలాలకు మనకు అంటకుండా ఉండాలి. కర్మ ఫలాలకు మనం కోరుకోకూడదు, వాటిని మనం అంటుకోకుండా చూసుకోవాలి. అంటనట్లు ఉండాలన్నమాట. కర్మ చెయ్యి, ఫలాన్ని ఆశించదు. గీతలు చెప్పి కూడా కృష్ణుడు అది. కాబట్టి కర్మ ఫలాలకు అంటుకోకూడదు, కారణం కాకూడదు. మీరు కర్మ చేసేవాళ్ళు కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకూడదు. కారణం కాకుండా చేసుకో, ఏ కర్మని చేసుకో తప్పులేదు, కానీ ఆ ఫలానికి నువ్వు కారణం కాకూడదు, ఆ ఫలాన్ని నువ్వు అనుభవించకూడదు. అది మొదటి సూత్రం అనమాట. కానీ గీతలో క్లియర్గా ఉంది ఈ విషయం గురించి. కర్మ ఫలాలకు కారణం కారాదు. అట్లని కర్మ చేయకుండా మానరాదు. చూడండి మళ్ళీ కిట్టుగట్ల చెప్పాడు కృష్ణుడు, కర్మ చేయాల్సిందే కానీ ఫలితాన్ని కోరకుండా ఉండాలి. అంటనట్లు ఉండాలి. సరే, కాబట్టి దాని యొక్క ఫలానికి మనం అంటకుండా ఉండాలి. అదే అంటే మన చాకచక్యం అన్నమాట. అది ఎవరు చాకచక్యం, ఎవరు కర్మలు ఎట్లా నిర్వహించుకోవాలో అట్లా నిర్వహించుకోవాలి. కానీ కర్మ చేయడం మాత్రం మానకూడదు. కర్మ చేయకుండా మనిషి జీవించలేడు. ఏదో కర్మ చేయాల్సిందే. కర్మ చేయకపోతే అసలు ఈ శరీర ధర్మాల ప్రకారము శరీరమే పని చేయదు. శరీర ధర్మాలు నిర్వహించుకోలేవు. శరీర ధర్మానికైనా కర్మ చేయాలి. కుటుంబ వ్యవహారాలకైనా కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా మానవుడు జీవించలేడు. కర్మ సన్యాసం కంటే, అంటే కర్మ చేయకుండా వదలడానికంటే కర్మానుష్ఠానమే మేలు. ఇంకా కృష్ణుడు చెప్పినంటే గొప్పగా మనం ఏం చెప్పగలుగుతాం చూసా. కాబట్టి మీరు ఆ ఫలితాలకు అంటుకోకుండా ఉండండి. కర్మ మొత్తం చేసి తీరాల్సిందే. కర్మ సన్యాసం యోగం అని ఉంది. ఒక యోగమే పెట్టాడు కృష్ణుడు, కర్మ సన్యాస యోగం. సన్యాసం అంటే త్యాగం అని. త్యాగం అంటే కర్మ చేయొద్దు అని. కర్మలు చేయడం మానుకోండి, త్యాగం చేయండి అని. చూసారా. కాబట్టి కర్మ సన్యాసం వద్దు, కర్మానుష్ఠానమే మీరు. కర్మలు చేయండి, ఫలితానికి దూరంగా ఉండండి. ఆ కిట్టుకులు అట్లా పెట్టాడు. అదే చాకచక్యం అంటే. యోగి అనేవాడు ఇప్పుడు కర్మయోగం అని ఉంది. కర్మయోగం అంటే ఏంటి? మన కూర్చొని కళ్ళు మూసుకొని గంట కూర్చోవడం కాదు. కర్మలు చేయడంలో నైపుణ్యత, చాకచక్యం సంపాదించాలి. అదే కర్మయోగం. కాబట్టి మనం ఏ యోగము ధ్యానం చెప్పినా తక్షణ కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం చేస్తుంటాం. ఆ జ్ఞానంలో, ఆ విద్యలో నైపుణ్యత, చాకచక్యం సంపాదించాలి. అంటే కర్మ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, వేదంలో ఏం చెప్పబడింది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా తొలగించుకోవాలనేటువంటి జ్ఞానార్జననే కర్మయోగం. కాబట్టి కర్మయోగి అందులో నైపుణ్యత, శిక్షణ పొందుతాడనమాట. ఎక్స్పర్ట్ అన్నమాట దాంట్లో. అందుకని అటువంటి యోగి, కర్మయోగి ఎవరు ఉంటారో అటువంటి వాడికి పాపాలు అంటాం, వాళ్ళకి పునర్జన్మ కూడా ఉండదు. కానీ కర్మయోగం చేసేవాళ్ళు ఎవరు లేరు. కళ్ళు మూసుకొని కూర్చుంటారు కానీ కొద్దిసేపు. ఆడ కళ్ళు మూసుకొని కూర్చుని ఉండదు, జ్ఞానార్జన ఉంటుంది. అసలు ధ్యానమే జ్ఞానార్జన, యోగమే జ్ఞానార్జన. అందులో ఈ కర్మకు సంబంధించింది కూడా అదే. కాబట్టి కర్మ ఫలానికి కారణం కాకండి. చూసావా. అట్లన్నీ కర్మలు చేయకుండా ఉండకండి, కర్మలు చేయండి. చూసారా. అట్లా మిల్కిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా అట్లా రెండు ఉప్పు బట్టు రెండు ఉంటాయి. ఓ పక్క ఏం చెప్తుండే శాస్త్రము, కర్మకు ఫలం అనుభవించి తీరాల్సిందే అయితే అని. మళ్ళీ కర్మ బీజాన్ని ఎలా నశింపు చేయాలని కృష్ణుడు ఇంతవరకు మీరు అన్నట్లు బీజాన్ని నశింప చేయండి అన్నట్లు కర్మ బీజాన్ని నశింప చేయండి. అంటే పరిష్కార మార్గాలు ఉన్నాయి, లేకపోలేదు. పునర్జన్మలకు, పాపాలకి, ఇంకా దేనికైనా పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కార మార్గాలు మనం నిర్వహించడం కష్టం, అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు కర్మ పాపాలు పోవాలంటే యజ్ఞయాగాలు చేయమని కూడా ఒకటి ఉంది. అందరూ చేయలేరు కదా. మనం ఏదో సాధారణమైనటువంటి వ్యక్తి కూడా చేస్తాడు, వాడు కర్మ చేస్తున్నా కూడా తెలియదు చేస్తాడు. ఆ పాప నివృత్తి కావాలంటే యజ్ఞం చేయమంటే యాడ్ చేస్తాడు. వాళ్ళ జ్ఞానం కూడా లేదు. అసలు యజ్ఞం చేయడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు, అందరూ చేయలేరు. అది ఆత్మజ్ఞానం కూడా అంతే. దాంతో కూడా మనకు పాపాలు నశిస్తాయి. మరి ఆత్మజ్ఞానం పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆత్మ సాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లాగా పరిష్కార మార్గాలు ఉన్నాయి, కానీ
దాన్ని సాధన చేసి ఆచరణలో పెట్టేవాళ్ళే. లేదు. అందుకే కృష్ణుడు చెప్పేదే అది, జ్ఞానివాన్ అంటాడు. ముందు జ్ఞానిక, జ్ఞానివాన్, వాన్ వాన్ విఎన్ వాన్ జ్ఞానివాన్ అంటే జ్ఞానిక, జ్ఞాని సంపాదించు, తర్వాత మిగతావేంది అంటాడు. మరి జ్ఞాని కావాలంటే ఏం చేయాలా? యోగివాన్ అంటాడు, యోగిక. చూసా? కాబట్టి వీటి గురించి మనము దూరంగా ఉండాలంటే ఈ వాసనలకి మనము కర్మయోగిక అంటాడు. కర్మయోగి అయిన తర్వాత కర్మ చేయి అంటాడు కృష్ణుడు. కర్మయోగిక తర్వాత కర్మ చేయి. చూడండి ఎంత దాంట్లో రహస్య విద్య ఉందో. కాబట్టి ముందు ప్రతి ఒక్క వ్యక్తి ఆ కర్మ జ్ఞానాన్ని సంపాదించాలని, యోగం అంటే ఏమిటి? జ్ఞానార్జనే. ఆ కర్మకు సంబంధించిన విద్యను సంపాదించండి, ఆ జ్ఞానం సంపాదించండి, దాని ప్రకారం జీవితాన్ని నడుపుకోండి. కాబట్టి కర్మయోగి అయ్యి తర్వాత కర్మలు నిర్వహించు. అట్లా నిర్వహిస్తే అందులో పాపకర్మలు ఉండవు. ఇంకా నీకు జీవితంలో సమస్య పరిష్కారం అనేట్లే. అట్లా ఇంకొకటి కూడా మనకు అట్లే చెప్పబడింది, ఒకవేళ కర్మ చేసినా కర్మ ఫలత్యాగం. కర్మ యొక్క ఫలాన్ని తీసుకోవద్దు, నువ్వు అనుభవించొద్దు, వదిలేసి కర్మ చేయి, ఫలాన్ని ఆశించద్దు. ఫలం కొరకు చేయొద్దు, కర్మ కొరకు కర్మ చేయి. చూసా? ఆ కర్మ వల్ల ఎట్లా చేయాలి? కర్మయోగంలో ఎక్స్పర్ట్ అయిన తర్వాత, ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత ఆ కర్మ చేయి. కాబట్టి ఫలితాన్ని ఆశించదు. కాబట్టి కర్మ చేసి మొదటి ఉద్దేశం ఏంటి? కర్మ ఫల భోగ ప్రాప్తికే, కర్మఫలం అనుభవించడానికి కర్మ చేస్తాం. పోతే ఆ కర్మ యొక్క ఫలం నశించదు, అనుభవించి తీరాల్సిందే. నవో కర్మాన్ని క్షీయంతి, కర్మకు ఫలం క్షీణించదు, అనుభవించి తీరాల్సిందే. మళ్ళీ అడుగులు ఇటుకేసింది ఫలం. కర్మ చేయి, ఏమైనా చేసుకో, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం, అదే ఏ కర్మలైనా చేసుకో, దాని ఫలితం కూడా ఆ కర్మ ఫలం అనుభవించడంలో నీకు అధికారం లేదు, మాకుంది. నువ్వు కర్మ చేయి, ఫలం ఇచ్చేది మేమే. కర్మ ఫలం అనుభవించేటువంటి ఎట్లా అనుభవించాలి ఏంటి అనేటువంటి అధికారం నీకు లేదు, నువ్వు బానిసవు దానికి. నువ్వు దేనికి రాజు అంటే కర్మ చేసుకోవడంలో నువ్వు రాజు, దాని ఫలితం అందించేది మేము, అంటే ఆత్మ అందిస్తాం. జీవుడు చేస్తాడు, ఆత్మ గమనిస్తుంటుంది సాక్షిగా, ఫలితం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ జీవుడు ఇద్దరు శరీరంలోనే ఉంటారు. ఈ ఆత్మ సాక్షి గమనిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం పాపాలు చేస్తుంటాం, ఎన్నెన్నో తప్పుడు పనులు చేస్తుంటాం. దేవుళ్ళు వెళ్ళి ఎక్కడున్నాడు, ఎవడు చూస్తున్నాడు, ఇంట్లో దేవుని గుడిలో ఉన్నాడు లేదా గుడిలో ఉన్నాడు అనుకుంటాను. మన శరీరంలో ఉన్నాడు, గమనిస్తున్నాడు అనే ఆలోచన చాలామందికి ఉండదు. మన ఆలోచనలు కానీ, కర్మలు కానీ, క్రియలు కానీ ఈ యొక్క ఆత్మ గమనిస్తూ ఉంటాయి ఎప్పుడు 24 hours. అందుకే మనసా వాచా కర్మ ఏదైనా చెయ్యి, నువ్వు ఆలోచన చేసినా సరే ఆత్మకు తెలుస్తుంది. శరీరంతో బయట కర్మ చేసినా సరే ఆత్మకు తెలుస్తుంది. ఎందుకంటే కర్మను ఆటోమేటిక్గా చేయవు కదా, కర్మ చేసే ముందు మనసు పనిచేయాలి కదా. కాబట్టి మనస్సు నేనే, ఇంద్రియాల మనసు నేనే అన్నాడు కృష్ణుడు. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మ యొక్క స్వరూపాలే, అంశాలే. కాబట్టి అవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట ఆత్మ. కాబట్టి భగవంతుని యొక్క దృష్టిని తప్పించి మనం ఏ పని చేయలేం, ఏ ఆలోచన చేయలేం. అందుకే గ్రంథాలు చెప్పేదంటే మనసును శుద్ధంగా పెట్టుకోండి, శుద్ధాత్మ అంటారు, మనో నిర్మలత్వం అంటారు. చూసా? మనో నిర్మలత్వం అంటే శుద్ధంగా ఉండాలి. అది స్వచ్ఛంగా పాలు ఎలా ఉంటాయి ఆ పాల మాదిరి ఉండాలి. అప్పుడు నీకేమీ అంటావు అనమాట, ప్రశాంతతగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు కల్మషం అయిపోతుందో ఈ ఆలోచన వల్ల, తలంపుల వల్ల, దుస్సంకల్పాల వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. దానికి తోడు ఫలితం అనుభవించాలి. అవన్నీ ఆత్మ గమనిస్తూనే ఉంటుంది. ఈ జ్ఞానం లేని వాళ్ళకి ఇవన్నీ తట్టవు ఈ ఆలోచన. వాళ్ళు ఏముంది, కర్మ చేస్తే ఎప్పుడో మరుజన్మలు కదా అనుభవించేది అనుకుంటుంటాడు. ఆయన చూసేది ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ మనలోనే ఉంటాడు. ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. అందుకే శుద్ధాత్మగా పెట్టుకోండి అని చెప్పి మనోనిర్మలత్వం అంట. ఆ మనోనిర్మలత్వం ఉన్నప్పుడే మన ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది, ఫలితాలు వస్తాయి. లేదా పాపాలు అనుభవిస్తూ ఉంటాం. మనకు సామెతలు కూడా ఉన్నాయి కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది వేయాలి, బాండశుద్ధి లేని ఆచారం అది వేయాలి, తర్వాత చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు అంతే కదా, శిలల రాళ్ళకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునురా అంట. చూసాం? ఇవన్నీ సామెతలు అనుభవించి జ్ఞానులు చెప్పినటువంటి బోధనలు అవి. ఆ సూక్ష్మ మర్మాలు మనం తెలుసుకోవాలి. చూసా? దైవం మానుష రూపేనా అని అంటుంటాం. చూసా? ఎవరు ఈ యొక్క కర్మల్లో పాపాలు అనుభవించేసే దైవమే మానుష రూపేనా, మనుషక రూపంలో ఉన్నాడు. శరీరం లోపల ఆత్మ ఉంది. ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మానవ సేవ మాధవ సేవ అంటారు. ఎందుకు? మానవుని సేవ చేస్తే చాలు, మానవుడే మాధవుడు. చూసారా? మానవుడే మాధవుడు,
మానవ సేవయే మానవ సేవ. ఈ శ్లోకాలను వల్లిస్తున్నాం కానీ ఆచరణలు చూపించడం లేదు. దానిలో భావాలు ఏంటి అని ఆచరణలు పెట్టడం లేదు. సర్వే జన సుఖినోభవ అంటాం, సర్వలోక సుఖినోభవ అంటాం. ఆ మంత్రం వల్లించమని కాదు, గుడికి వెళ్ళి ఆ మంత్రంలో భావాన్ని మన ఆచరణలో పెట్టి సర్వే జన సుఖినోభవ, ఇతరుల యొక్క సుఖానికే పాడుపడు, దానికి శ్రమించు, త్యాగం చేయని అర్థం. కాబట్టి మనం ఇదే శ్లోకాన్ని మళ్ళీ గుడిలోకి వెళ్ళి ఇదే శ్లోకాన్ని అప్పచెప్తాం, ఆచరణ లేదు కదా, అట్లా అనమాట. కాబట్టి ఈ 5 చాలా ముఖ్యమైన కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకూడదు. కర్మ చేయి, కారణం కాకు. కర్మ చేయకుండా ఆపకు. ఓ ఇది చేయకూడదు, అది చేయకూడదు, చెయ్యి. ఎట్లా చేయాలో చెయ్యి. చేసావా? అందు ముందు కర్మ యోగివి కా, యోగి అయిన తర్వాత కర్మ చేయి. ఇంకా అప్పుడు పాపకర్మ చేయడు.